సార్ ఇంకొక చర్చ ఏంటంటే కొంతమంది కీలకమైన అంటే సీసీ సంబంధించిన కీలకమైన వ్యక్తులు ముందే సరెండర్ అయ్యారు. సరెండర్ అయిన సందర్భంలో ఉద్యమానికి సంబంధించిన అలాగే మావోయిస్టు కీలక నేతలకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఎప్పుడో కుట్రపూరితంగా ఇచ్చారు. ఈరోజు అత్యంత గొప్ప వ్యక్తులు మరణించడం వెనుక కూడా ఈ సమాచారం దాగుంది. ఈరోజు ఉద్యమానికి తూట్లు పొడిచారని కూడా ఒక విమర్శ కూడా ఉంది. దాన్ని అంటే ఇప్పుడు ఆ విషయాల మీద పూర్తి స్థాయి పరిశీలన చేయడం కానీ పూర్తి స్థాయి సమాచారాన్ని సేకరించుకొని మాట్లాడడం కానీ ఆ పార్టీ చేయగలుగుతుంది. ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించిన విషయం బయట నుంచి మేము ఒక చరిత్రాధారంగా ఉన్నటువంటి అంశాలని మాట్లాడగలుగుతాం, చెప్పగలుగుతాం, విశ్లేషించగలుగుతాం. కానీ ఇప్పుడు ఆ నిర్మాణపరమైనటువంటి లేకపోతే రహస్య జీవితానికి సంబంధించిన ఏవైతే విషయాలు ఉన్నాయో దాని మీద అది కోవట్ట లేకపోతే ద్రోహమా విద్రోహమా అవి చెప్పడం అనేది అది బయట ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా మాట్లాడడం కూడా నా దృష్టిలో అయితే కరెక్ట్ కాదు. ఎందుకోసం అంటే మనం పోయి చూసింది కాదు, మనం పోయి తెలుసుకున్నది కాదు. అన్నప్పుడు మనం ఏం మాట్లాడతాం? ఎవరు చెప్తే ఎవరి ద్రోహం వల్ల ఎవరి సమాచారం వల్ల ఏం జరిగిందో మనకు తెలియదు. కాబట్టి తెలియని దాన్ని మనం మాట్లాడడం ఎంత నేరం అవుతుందో, తెలిసిన దాన్ని మాట్లాడకపోతే కూడా అంతే నేరం అవుతుంది. నేను తెలిసిన దాన్ని నాకు గ్రహించిన నా జ్ఞానం ఆధారంగా నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను ఇంకోటి చెప్తున్నా, నేను పదే అప్పటి నుంచి చెప్తూనే ఉన్నా, జనజీవన స్రవంతిలోకి వాళ్ళు వచ్చిండ్రు అని మాట్లాడడం చాలా తప్పది. ఎందుకు మొత్తం అదే ఉపయోగిస్తున్నారు అందరూ కూడా. దాన్ని ఎలా బుద్ధి ఉన్నోడు, జ్ఞానం ఉన్నోడు, తెలివి ఉన్నోడు, సోయి ఉన్నోడు ఎవడ పదం వాడొద్దు. ఓకే, వాళ్ళు కూడా ఆ వచ్చిన వాళ్ళు కూడా అట్లా మాట్లాడొద్దు, ప్రభుత్వం కూడా మాట్లాడొద్దు. ఒకవేళ వాళ్ళు కనుక ఇప్పటిదాకా జనంలో లేకపోతే, ప్రజల్లో లేకపోతే, ఆదివాసీలో లేకపోతే, రైతుల్లో లేకపోతే, కార్మికుల్లో లేకపోతే, దళితుల్లో లేకపోతే, గిరిజనుల్లో లేకపోతే, వాళ్ళు ప్రజల్లో లేకపోతే ఈ ప్రభుత్వాలు వాళ్ళకి రివార్డు ఇస్తారా? ఇస్తారా చెప్పు? వాళ్ళు ఎక్కడో గోతులు తవ్వుకొని పెద్ద పెద్ద గుహల్లో ఉంటే ఈ తలకి వేలం కట్టి ఒక్కొక్కరికి 25 లక్షలు 50 లక్షలు కోటి రూపాయలు. ఆయనకైతే ఆ మల్లోదుల వేణుగోపాల్కి అయితే 3 కోట్లట. నువ్వు 3 కోట్లు ఎందుకు ఇచ్చినావు? ఎట్లు ఇస్తున్నావు? దేనికోసం ఇస్తున్నావు? ఆయన 40 ఏళ్ళ నుంచి మంచిగా భూమిలో గుహ దోకొని దాంట్లో వంటే నువ్వు ఇద్దువా? ఆయన ఒక స్వామో సన్యాసో అయితే ఇస్తావా? ఆయన ప్రజల్లో ఉన్నాడు, ప్రజా ఉద్యమాల్లో ఉన్నాడు, ప్రజల జీవితాల్లో ఉన్నాడు, ప్రజల తలలో నాలుకై ఉన్నాడు, ప్రజలకి ప్రజా ఉద్యమాల పోరాట నాయకత్వం వహించండు. కాబట్టి సంవత్సరానికి ఒకసారి వాళ్ళ తలలకు వేలం కట్టి దాన్ని పెంచుకుంటూ పోయే కదా మీరు చేసింది. జనజీవన స్రవంతి ఎట్లయితుంది? అడవిలో ఉన్నారు. ఒకటి మాత్రం చెప్పొచ్చు, నిన్నటి దాకా ఒక రహస్య పార్టీలో ఉన్నారు, ఒక రహస్య పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈరోజు ఆ రహస్య పార్టీ నుంచి బయటకు వచ్చారు. అలా వాడాలి, అట్లా వాడాలి. అరే మీడియా అట్లే మాట్లాడుతుంది. అరే వాళ్ళు ఐఏఎస్లు ఎట్లయినరు, ఐపీఎస్లు ఎట్లయినరో నాకైతే ఆశ్చర్యం వేస్తున్నది. వాళ్ళు కూడా నాకు వీళ్ళు ఇప్పుడు ఎవరైతే బయట వాళ్ళు కూడా అట్లే మాట్లాడుతారు. అరే 40 ఏళ్ళ నీ ఉద్యమ జీవితం, నీ విప్లవ జీవితం ఇదేనా మీరు నేర్చుకున్నది? ఇదేనా మాట్లాడ? ఎవ్వరు అది మాట్లాడినా తప్పది. వాళ్ళు నిన్నటిదాకా జనంలో ఉన్నారు, ఈరోజు కూడా జనంలో ఉంటా అంటున్నారు. అది మాట్లాడు. మేము ఇప్పటి వరకు ఈ రోజు వరకు రహస్య పార్టీలో ఉన్నాం, రహస్య పార్టీ నిర్మాణాల్లో ఉన్నాం, రహస్య పార్టీ కార్యక్రమాల్లో ఉన్నాం. ఈరోజు మేము అజ్ఞాతంలో ఉన్నామని వాడచ్చు. అరే రాముడి అజ్ఞాతంలో ఉన్నాడు, రాముడి అరణ్యవాసం చేసాడు. భారతదేశంలో చాలా గొప్ప దేవునిగా కీర్తింపబడుతున్నటువంటి మన అందరికీ గొప్పగా చెప్పుకున్నటువంటి రాముడే అజ్ఞాతవాసం పోయాడు, అరణ్యవాసం పోయాడు. ఈరోజు ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఎమర్జెన్సీలో 2 సంవత్సరాలు అజ్ఞాతవాసంలో ఉన్నాడు. ఓకే, నరేంద్ర మోడీ ఆ రోజు ఎమర్జెన్సీలో ఆయన పేరేంటిది ఒకసారి చెప్పమని చూద్దాం. ఆయన పేరు నరేంద్ర సింగ్. ఆయన సిక్కుల లెక్క తలపాగా పెట్టుకొని 2 సంవత్సరాలు ఆకారం మార్చుకొని, వేషం మార్చుకొని, పేరు మార్చుకొని ఆయన కూడా రహస్య జీవితంలో ఉన్నాడు. రహస్య జీవితంలో ఉంటే నేరమా?
మరి ఒకవేళ నేరమైతే, అది తప్పైతే భారత ప్రధానమంత్రి కూడా నేరస్తుడే అవుతాడు, రాముడు కూడా నేరస్తుడే అవుతాడు. అయితే కాదా? కాబట్టి మీరు నిన్నటి దాకా ఈరోజు దాకా మీరు రాష్ట్ర పార్టీలో ఉన్నారు, రాష్ట్ర పార్టీ నిర్మాణంలో ఉన్నారు, ఈరోజు బయటికి రాదలుచుకున్నారు, వస్తున్నారు అంతే. ఇప్పుడు మేము వచ్చినప్పుడు కూడా అదే మాట్లాడినాం. ఇప్పుడు గద్దరన్న 1985లో ఇక్కడ ఉన్న నిర్బంధాన్ని తట్టుకోలేక, బయట రక్షణ లేక రహస్య జీవితంలోకి పోయిండు. అడవిలో పోయిండా లేకపోతే పట్టణాల్లో ఉన్నాడా, ఎక్కడ మొత్తానికి ఉన్నాడు. ఉండి 1989లో చెన్నారెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత ఇక్కడ బయట లీగల్ అవకాశాలు ఇవ్వగానే ఆయన బయటకు వచ్చిండు. బయటకు వచ్చినప్పుడు పత్రికలు కూడా, ఆ రోజున్న మీడియా రహస్య జీవితంలోంచి బయటకు వచ్చిన గద్దరని రాసిండు. అట్లా రాయాలా, అట్లా చెప్పాలా? మరి ఇవాళ మీడియా ఏమో కానీ మీడియా అట్లనే ఉన్నది. పెద్ద పెద్ద చదువులు చదువుకున్నామన్న ఐఏఎస్లు ఐఏపీఎస్లు అదే మాట్లాడుతున్నారు. 30 ఏళ్ళు 40 ఏళ్ళు మేము విప్లవకారులుగా మనగడ. అందరు తప్పు ఉన్నది, మొత్తానికి అందరు తప్పుంది ఇట్లా. కాబట్టి దయచేసి నేను మీడియాకి 2 చేతులు జోడించి వేడుకునేది ఒక్కటే, జనజీవన స్రవంతి అనే పదాన్ని వాడకుండా రహస్య పార్టీలోంచి, రహస్య జీవితంలోంచి, రహస్య నిర్మాణాల్లోంచి, రహస్య కార్యకలాపాల నుంచి బయటకు వస్తున్నారు. బయటకు వచ్చిందని చెప్పండి.